హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఇషాన్ మామ్. సో ఆల్మోస్ట్ నేను 1 year అయిపోయింది లాంగ్ వీడియో అప్లోడ్ చేసి. సో ఇవాళకి కుదిరింది వీడియో అప్లోడ్ చేయడానికి, అది ఒక మంచి స్వీట్ రెసిపీతోని. భక్షాలు ఎప్పుడు చేసినా కానీ మనము గోధుమ పిండి మైదా పిండితో చేస్తాం. ఒక్కసారి ఇలా ఉప్మా రవ్వతో కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి ఉప్మా రవ్వ తీసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనకి చపాతీ పిండి వచ్చేలాగా కలుపుకోండి. ఉప్మా రవ్వ కొంచెం వాటర్ పీల్చుకొని మెత్తగా అయ్యేంత వరకు ఒక 15 minutes పక్కన పెట్టేసుకోండి. 15 minutes తర్వాత నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఒక్క చుక్క నూనె లేకుండా మనం పిండిని అయితే రెడీ చేసుకున్నాము. సో కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ మనం రెగ్యులర్గా భక్షాలు ఎలా ఒత్తుకుంటామో అలా ఒత్తేసుకోవడమే. నిజంగా చెప్తున్నా, మనం రెగ్యులర్ చేసే భక్షాల కన్నా ఇలా చేస్తే 1-2 చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ ప్రాసెస్ని మీరు ట్రై చేసి చూడండి. రెగ్యులర్గా చేసేదానికన్నా ఇది మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకేంటి, ఊర్లో వాళ్ళందరికీ కూడా ఈజీగా ట్రై చేసి తినిపించవచ్చు. ఈ రెసిపీ అయితే నేను మా ఆడపడుచు దగ్గర చూసి నేర్చుకున్నాను. చూసాక తెలిసింది ఇంత ఈజీనా అని. దీని వెనకాల స్టోరీ మీకు చెప్తాను. యాక్చువల్గా తను ఫస్ట్ టైం ఇలా ట్రై చేసినప్పుడు నేను మైదాపిండి కలిపిందేమో అని అనుకున్నాను. నెక్స్ట్ టైం ఇంకా మనం ఆగుతామా, ఈజీగా చేసి వచ్చాను. మైదాపిండి ఫుల్గా కలిపి ఫుల్గా ఆయిల్ వేసి చేసాను, కానీ అస్సలు రాలేదు. ఆ రోజు మీరు చూడాల్సిన తిప్పలు మామూలుగా లేవు. చాలా కోపం వచ్చింది. అటు పడేయలేను, ఇటు యూస్ చేయలేను. ఇంకేం చేస్తాను, నెక్స్ట్ డే పూర్ణాలు వేసేసాను శుభ్రంగా. నెక్స్ట్ టైం తను ఇంట్లో వాళ్ళకి ఉప్మా రవ్వ తెమ్మని చెప్పింది. ఉప్మా రవ్వతో నేను చేస్తుందా అనుకున్నా, కానీ నెక్స్ట్ డే ఇలా భక్షాలు చేసింది. నాకు ఆ రోజు అర్థమైంది, అప్పుడు చేసింది ఉప్మా రవ్వతోని మైదా పిండితోని కాదు అని. ఇంకేం చేస్తాము, ఆ రోజు ఇలా జరిగిందని చెప్పి కాసేపు నవ్వుకొని నేను కూడా ఈ ప్రాసెస్ నేర్చుకున్నాను. నేను ఫస్ట్ టైం మా అత్తగారింటికి వచ్చినప్పుడు మా ఆడపడుచు ఆల్మోస్ట్ 30 to 40 మెంబర్స్కి ఇలా భక్షాలు చేసి పెట్టింది. ప్రతి ఒక్కరు ఒక్కటి తినే దగ్గర 2 తిన్నారు. అంత టేస్టీగా ఉండే. సో ఇంత ఈజీ ప్రాసెస్ అని తెలిసినాక మీరు కూడా చేయకుండా ఉంటారా? డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ నేను మొన్న ఉగాదికే ఇలా భక్షాలు చేశాను. ఇవాళ శ్రీరామనవమి మళ్ళీ చేశాను. మళ్ళీ చేస్తూనే ఉంటాను. అంత ఈజీగా ఉంది ప్రాసెస్. మరి శుభ్రంగా ఆయిల్ పక్కన పెట్టేసి ఇలా నెయ్యితో చేసుకొని చాలా హెల్తీగా తినండి. మా ఇంట్లో వాళ్ళకి భక్షాలు నెయ్యిలో స్విమ్మింగ్ చేయాలి, అప్పుడే నచ్చుతాయి. అందుకే చాలా ఎక్కువగా నెయ్యి వేసి చేశాను. ఇప్పుడు మీరు వీడియో చూస్తుంటారు కదా, నెక్స్ట్ టైం ఇలా ట్రై చేసి భక్షాలు మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ లాస్ట్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇవాళకి ఇంతే వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మీ ఇషాన్ మామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవాళకి ఇంతే వీడియో. బాయ్ బాయ్.